వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. లక్ష్మి బాబుకి ఊయల కట్టి వంట చేస్తూ ఉంటుంది. బామ్మగారు తన్ని చూస్తూ ఉంటారు. అమ్మా సిరి, ఇంత నిజాయితీగా ఉన్న నిన్ను చూసి ఎందుకమ్మా ఆ దేవుడు కూడా ఇలాంటి పరీక్షలు పెడుతున్నాడు అని చెప్పి బాబు ఏడుస్తూ ఉంటే ఊయల ఊపుతూ వంట పూర్తి చేస్తుంది. ఇక వంట చేయడం పూర్తయ్యాక భోజనాలు ముగించాక అతను వచ్చి ఒక 10,000 ఇస్తారు. అమ్మ, నువ్వు నా కూతురు లాంటి దానివి, చాలా బాగా వంట చేశావు. నిజం చెప్పాలంటే నేను చాలా అవమాన పడిపోయేవాణ్ణి, కానీ నువ్వు వచ్చి చక్కగా వంట చేశావు అని చెప్పి 10,000 చేతిలో పెట్టేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది లక్ష్మి. ఇక అమ్మ, మీకు ఒక చిన్న ఇల్లు కూడా ఇప్పిస్తాను అని చెప్పి ఒక చిన్న ఇల్లు, అద్దె ఇల్లు ఇప్పిస్తారు. ఇక అతను లక్ష్మి బామ్మగారు ఆ చిన్న ఇంట్లో అడుగుపెట్టి చాలా సంతోషపడతారు. అమ్మ లక్ష్మి, మనకి ఈ చిన్న గూడు దొరికింది. అలాగే ఇక్కడ దగ్గరలో ఏదైనా చిన్న వంట ఇల్లు పెడదామా అనగానే బామ్మగారు, అది కాదు, ఇప్పుడు మనం ఈ బోర్డుని చేయించాలి. ఎవరికైనా అర్జెంటుగా వంటలు కావాలి అన్నా, అలాగే పచ్చళ్ళు పొడులు కావాలన్నా ఇక్కడ దొరుకుతాయని బోర్డు పెడదాము. అప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా వంట అవసరమైనా, అత్యవసరంగా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకు కూడా హోటల్స్ కనిపించకపోతే ఈ ఇంటికి వస్తారు. అప్పుడు మనం వాళ్ళకి అనుకువగా డబ్బు లేకపోయినా వాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టి ఒకవేళ డబ్బులు తీసుకోవాలంటే తీసుకుందాము అనగానే, నా తల్లే, నలుగురికి పెట్టే గుణం నీ భర్త చాలా గొప్పింటివాడు అయ్యుంటాడు అని చెప్పి బామ్మ లక్ష్మిని చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో బాబు ఏడుస్తూ ఉంటారు. ఒరే కన్నా, రేపు నీకు బారసాలరా, మీ అమ్మ ఈ హడావుల్లో అన్నీ మర్చిపోయింది అనగానే, లేదు బామ్మ, నా కొడుకు బారసాలకి నేను చక్కగా అన్నీ చేస్తాను, ఎందుకంటే వాడు సూర్యవంశానికి చెందిన వాడు అని చెప్పి మనసులో అనుకుంటుంది లక్ష్మి. ఇది ఇలా ఉండక అంబిక సుభాష్ మాట్లాడుకుంటూ ఉంటారు. చూడు సుభాష్, ఖచ్చితంగా పవర్ ఆఫ్ అటార్నీ మనకి రావాలి అంటే ఈరోజు మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అన్నీ పూర్తి చేయాలి. రేపు విహారీ బయటికి రాకుండా చూసుకోవాలి అనగానే, అయ్యో అంబిక, బయటికి రాకుండా ఎలా చూసుకుంటావు? విహారీ ఎప్పుడు తాగుడు మాయలోనే ఉన్నాడు కదా అనగానే, రేపు వాడి కూతురి బారసాల పేరు పెట్టబోతున్నారు, అందుకే రేపు వాడు రాడు అనగానే, మరి యజమాని సంతకం లేకుండా పవర్ ఆఫ్ అటార్నీ నీకెలా వస్తుంది అనగానే, అలానే ఎలా అనుకుంటున్నావు? రేపు వాడు ఖచ్చితంగా సంతకం చేసిన పేపర్ నా దగ్గర ఉంటుంది అనగానే, ఓ, మత్తులో వేలుముద్ర వేయిస్తావన్నమాట, రేపు రాకుండా చూసుకుంటావన్నమాట. సభాష్ అంబిక, ఈ మధ్య నీ టైం నడుస్తుంది అనగానే, అవును సుభాష్, పవర్ ఆఫ్ అటార్నీ నా చేతికి వస్తే ఇక ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా అడుక్కునే పరిస్థితి కానీ, ఇల్లు మొత్తం నా అధీనంలో ఉంటుంది. అప్పుడు ఈ అంబిక ఆడిందే ఆట, పాడిందే పాట అని అంటూ ఉంటుంది అంబిక. ఇది ఇలా ఉండగా సహస్ర, అలాగే ఇటువైపు పండు, యమునమ్మ, పద్మాక్షి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో బాగా డ్రింక్ చేసి విహారీ రావడంతో ఇక విహారీ అందరి వైపు చూస్తూ పైకి వెళ్ళిపోతారు. చూసావా వదినా, విహారీ కూతురు పుట్టినా మారలేదు, రేపు బారసాలని కూడా గుర్తులేదు. నువ్వేమో నా కూతురు పాలు పెట్టడం లేదు, పాపని పట్టించుకోవట్లేదని కంప్లైంట్ చేస్తున్నావు. కన్న తండ్రి కనీసం కూతుర్ని అనగానే, వదిన అలా అనద్దు, రాత్రిపూట సహస్ర పడుకున్నప్పుడు వాడే స్వయంగా పాపకి పాలు పట్టాడు, అలాంటప్పుడు నువ్వు విహారిని తప్పుగా అర్థం చేసుకోవద్దు అనగానే, ఇంకా ఏం కావాలి? రేపు బారసాలని తెలిసి కూడా ఇలా ఏమీ పట్టనట్టు ఉంటున్నాడు. రేపు ఎలాగైనా వాణ్ణి ఇంట్లోనే కుదురుగా ఉంచు, బంధువులు చుట్టాలు వస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది పద్మాక్షి. ఇక యమునమ్మ పైకి వెళ్తుంది. ఏంటమ్మా, నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా అనగానే, లేదు విహారీ, ఏమీ చెప్పాలనుకోవటం లేదు. ఈ అమ్మకి నాన్నని ఆ భగవంతుడు దూరం చేశాడు. ఇప్పుడు నా కొడుకు నా కళ్ళ ముందే ఆరోగ్యం పాడు చేసుకుంటూ లక్ష్మి లక్ష్మి అని కలవరిస్తున్నాడు. మనవరాలు పుట్టినా ప్రశాంతత లేదు, ఇంట్లో ప్రశాంతత లేదు. ఇంకా
నేనెందుకు విహారి నీకు చెప్పడం అని అంటుంది. అమ్మా, ఇప్పుడు నేనేం చేయాలి అనగానే, రేపు నీ కూతురి బారసాలని కూడా నీకు తెలుసా అని అంటుంది. అంటే అనగానే, చూడు విహారి, అయిపోయిందేదో అయిపోయింది, జరిగిపోయింది, మన చేతుల్లో ఏమీ లేదు. ఇప్పుడు బంగారం లాంటి లక్ష్మీదేవి లాంటి నీ కూతురు పుట్టింది. తనని చూసి నువ్వు మారాలి. ఎందుకంటే ఈ సూర్యవంశానికి చెందిన ఆ పాప నీకు నిజంగా మార్చేలా ఉంటుందని అనుకున్నాను. కానీ నువ్వు తనని చూసినా మారటం లేదు. నీ కూతురి బారసాలకి నీకే ఉండమని అడగాల్సి వస్తుంది. నువ్వే తాగకుండా ఉండమని చెప్పాల్సి వస్తుంది. ఈ అమ్మకి నిజంగా చాలా శిక్ష వేస్తున్నావు అనగానే, అమ్మ, నేనేం చేయాలి? రేపు ఇంట్లో ఉండాలా అని అంటారు. రేపు ఖచ్చితంగా నువ్వు ఇంట్లో ఉండాలి. అలా ఉంటారంటేనే నేను బాధపడను. లేకపోతే రోజు కాదు, నా జీవితానికే ప్రశాంతత లేదని చెప్పి అనగానే, అమ్మా, నేనేం చేయాలి అని అంటారు. నా మీద ఒట్టేసి చెప్పు, రేపు ఎక్కడికి వెళ్ళను, మందు తాగను అని అంటుంది యమునమ్మ. సరే అమ్మా, రేపొక్కరోజే, తర్వాత నేను ఎలా ఉండాలో అలాగే ఉంటాను అనగానే, సరే, రేపు ఖచ్చితంగా బారసాల పూర్తయ్యేదాకా ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి యమునమ్మ విహారితో ఒట్టు వేయించుకుంటుంది. తెల్లగా తెల్లవారుతుంది. ఇటు లక్ష్మి తన కొడుకుకి ఊయల వేయడానికి అక్కడున్న చుట్టుపక్కల వారందరికీ పిలుస్తూ ఉంటుంది. కొత్తగా వచ్చారు, అలాగే అందరి తల్లో నాలుకైపోయారు. ఇప్పుడు మీ బాబు బారసాల 21 రోజా, ఎంత ముద్దుగా ఉన్నాడో నీ కొడుకు అని చెప్పి ఇక ఊయల ఫంక్షన్కి వచ్చిన వారంతా లక్ష్మి బాబుని చూసి మురిసిపోతూ ఉంటారు. బామ్మగారు లక్ష్మి వాళ్ళందరికీ ఇక వంట చేసి వాళ్ళందరికీ పెడుతూ ఉంటారు. ఇక బాబు బారసాల చక్కగా జరుగుతూ ఉంటుంది. బాబుకి విష్ణు విరాట్ అని పేరు పెడుతుంది లక్ష్మి. ఇక అక్కడున్న వారంతా, చాలా మంచి పేరమ్మా, బాబు ముద్దుగా ఉన్నాడు, ఈ చిన్న ఇంటిని ఇంత కలకలగా ఉంచావు, అలాగే ఇక్కడున్న చాలామందికి పొద్దున టిఫిన్ అలాగే భోజనం టైంకి పిల్లలకి పంపిస్తున్నారు. నిజంగా మీరు ఈ ఊరొచ్చినందుకు మా అందరికీ సంతోషం. ఎందుకంటే తక్కువ డబ్బులతో ఇలా క్వాలిటీ ఫుడ్ చేస్తున్నారు అని చెప్పి లక్ష్మి బామ్మగారిని మెచ్చుకుంటారు చుట్టుపక్కల వారు. లక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది, బాబుని చూసి బాధపడుతూ ఉంటుంది. నువ్వు విహారీ గారి కొడుకువి, సూర్యవంశం వారసుడివి, కానీ అక్కడ ఉంటే నీ ప్రాణానికే ప్రమాదం. అందుకే నిన్ను కొన్ని రోజులు నేను వేరే ఊర్లో ఉంచాలి అని చెప్పి బాబుని ఎత్తుకుని ముద్దులాడుతూ ఉంటుంది లక్ష్మి. ఇది ఇలా ఉండగా విహారీ ఇంట కూడా ఇక బారసాల వేడుక మొదలవుతుంది. సహస్ర అలాగే విహారీ పక్క పక్కన కూర్చుంటారు. ఇక పంతులు గారు రావడంతో ఇంట్లో ఘనంగా బారసాల వేడుక జరుగుతూ ఉంటుంది. ఇటు అంబిక అలాగే సుభాష్ వేసిన ప్లాన్ ప్రకారం ఇక లాయర్ దగ్గరికి వస్తారు. సంతకం చూపిస్తారు. ఓ అవునా, యజమానితో అంటే విహారీ గారితో ఈ వేలిముద్ర వేయించారు, మరి తనకి పుట్టిన బిడ్డతో అని అంటారు లాయర్. అంటే తనకి పాపే కదా పుట్టింది అనగానే, అయ్యో అంబిక గారు, పాపైనా బాబైనా ఇద్దరిలో ఎవరికో ఒకరికి చెందుతుందని చెప్పి మీ నాన్నగారు రాశారు. అంటే ఖచ్చితంగా పాపే వారసురాలు కూడా అవ్వచ్చు కదా. ఇప్పుడు అబ్బాయి పుట్టలేదు కాబట్టి తన పేరు మీదకి ఆస్తి అవుతుంది. మీరు ఇంత చిన్న లాజిక్ మర్చిపోయి విహారీ గారి సంతకం ఉందని తీసుకొస్తే సరిపోదు. పవర్ ఆఫ్ అటార్నీ ఖచ్చితంగా తను సంతకం ఉండాలి, అలాగే తన బిడ్డతో సహా ఇక్కడికి వచ్చి సంతకం చేయాలి. అప్పుడే మీకు యావదాస్తని కాదు, పవర్ ఆఫ్ అటార్నీ మీకు చెందుతుంది. చూడండి సహస్రమ్మ, మీరు కొంచెం అన్నీ తెలుసుకొని వస్తే మీ టైం నా టైం సేవ్ అవుతుంది అని చెప్పి లాయర్ మరోసారి సుభాష్కి అంబికకి గడ్డి పెడతారు. ఇది ఇలా ఉండగా ఇక విహారీ అలాగే సహస్ర పక్క పక్కన కూర్చోవడంతో బియ్యంలో శ్రీ అన్విత అని ఇక పేరు నామకరణం విహారీ కూతురైన లక్ష్మి కూతురైన తనకి శ్రీ అన్విత పేరు పెడతారు. ఇక విహారీ పాపని చూసి నవ్వుతూ ఉంటారు. ఇటువైపు యమునమ్మ విహారీ తన మాట విన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంబిక కోపంగా, ఏంటి అమ్మాయి అబ్బాయి వేరని చెప్పి ఇప్పుడు ఇలా చేస్తాడా? అంటే ఇప్పుడు
సహస్రకి పుట్టిన ఈ కూతుర్ని కూడా చంపే ప్రయత్నం చేయాలన్నమాట. అప్పుడే కదా విహారి నిండుగా తాగుబోతైపోయి, లేదు లేదు విహార్నే మట్టు పెట్టాలి, అప్పుడు వీళ్ళెవరూ నన్నేమీ చేయలేరు అని అనుకుంటుంది అంబిక. ఇక చాలా సక్సెస్ఫుల్గా విహారి ఇంట బారసాల ఉత్సవం పూర్తయిపోతుంది. ఇక లక్ష్మి ఇంట అటు విహారి ఇంట బారసాల వేడుక పూర్తవడంతో యమునమ్మ అలాగే ఇటువైపు బామ్మగారు ఊపిరి పీల్చుకుంటారు. ఇక యమునమ్మ పాపతో ఆడుకుంటూ ఉంటుంది. ఇంతలో పద్మాక్షి వచ్చి, వదిన నువ్వు చెప్పినట్టే విహార్ని ఇంట్లో ఉంచి ఇక బారసాల కార్యక్రమం పూర్తి చేశావు, కానీ మన ఊరిలో జాతర ఉందని మర్చిపోయావా? ఎలాగూ ఈ ఇంటి ఆడపిల్లగా సూర్యవంశానికి చెందిన వారసురాలు నా కూతురికి ఇచ్చారు, జాతరకి వెళ్ళాలి కదా అనగానే, అవును పద్మాక్షి, ఇదిగో బాలింతకి తినవలసినవన్నీ నేను వంట చేశాను, సహస్రకి పిలిచి ఆ వంటంతా నువ్వు పెట్టి వదినా, అప్పుడు పాలు పడతాయి. ఇప్పుడు పాల డబ్బాలో పట్టడం వల్ల పిల్లలకి హెల్త్ బాగోవటం లేదు అనగానే, నా ముఖం, దానికి పుడితే కదా, అది బాలింతైతే కదా, ఇది ఆ లక్ష్మీ కూతురు, అందుకే నీకు ఆ విహారికి పాపను చూడగానే నవ్వొస్తుంది. పోనీలే, దాని కూతురు ఇంటి వారసురాలయ్యింది, దానికేమి నేను అన్యాయం చేయలేదు, పైగా ఆ డాక్టర్ చచ్చి బ్రతికిపోయింది కాబట్టి దాన్ని ఖచ్చితంగా చంపాల్సిందే అని అనుకుంటుంది పద్మాక్షి. ఇది ఇలా ఉండగా యమునమ్మ గుడికి వస్తుంది. అక్కడ స్వామీజీ కనిపిస్తారు. యమునమ్మ స్వామీజీ కాళ్ళకి నమస్కారం పెడుతుంది. చూడండమ్మా, మీ వంశపు వారసుడు వచ్చేశాడు కదా అనగానే, అంటే నన్ను క్షమించాలి, వారసురాలు వచ్చింది అని అంటారు. వారసురాలా? ఖచ్చితంగా నీ కోడలికి కవల పిల్లలు పుట్టారు, ఇప్పుడు వాళ్ళిద్దరూ చాలా చక్కగా ఉన్నారు అనగానే, అంటే స్వామీజీ ఏమంటున్నారు అనగానే, నా దివ్య దృష్టితో చెప్తున్నాను, ఖచ్చితంగా నీ కోడలు 12 కవలలను కనింది, ఒక పాప బాబు, వాళ్ళకి నామకరణం కూడా ఇప్పుడే పూర్తి చేశారు, ఇది నిజం కదా అని అంటారు స్వామీజీ. యమునమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే సహస్రకి బాబు పుట్టారా అని చెప్పి, స్వామీజీ మీరు చెప్పింది నిజమని నేను నమ్ముతాను, ఖచ్చితంగా పద్మాక్షికి వెళ్ళి కనుక్కోవాలి అని చెప్పి ఇక పరుగున ఇంటికి వస్తుంది. పద్మాక్షి సహస్ర అని పిలుస్తుంది. ఏంటి అరుస్తున్నావు, నా కూతురేమి డాన్స్ చేయటం లేదులే అనగానే తలుపులు వేసేస్తుంది యమునమ్మ. ఏమైంది అనగానే, ఏమవడం కాదు వదిన, నా మీద ఒట్టేసి చెప్పండి, సహస్రకి కవల పిల్లలు పుట్టారా అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇద్దరు. ఏమైంది యమున, సహస్రకి కవల పిల్లలేంటి, పాపే కదా అనగానే, లేదు లేదు స్వామీజీ ఇప్పుడే నిజం చెప్పారు, నీ కోడలికి కవల పిల్లలు పుట్టారని, ఒక పాప బాబు అని తన దివ్య దృష్టితో చూశానని. నువ్వు బాబుని ఖచ్చితంగా చూడలేదా వదిన? ఒకవేళ సహస్రకి కవల పిల్లలు పుడితే ఆ పిల్లల్లో ఆ హాస్పిటల్లో ఏదైనా మిస్ అయ్యిందేమో అనగానే ఇక పద్మాక్షి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే లక్ష్మికి కవల పిల్లలు కనుక పుట్టారా? అందుకేనా హాస్పిటల్లో చాలా అంటే చాలా నిక్కచ్చిగా ఉంది. ఒకవేళ దాని కూతురు గనక లేదు అంటే హాస్పిటల్లో గోల చేసేది కదా. అంటే ఖచ్చితంగా లక్ష్మికి కవలలు పుట్టారన్నమాట. అంటే బాబు తన దగ్గర ఉందా? పాపని నేను తీసుకువెళ్ళినట్టు తెలిసే అవకాశం లేదు. అంటే లక్ష్మిని పట్టుకోవాలి, అసలైన వారసుడు తన దగ్గర ఉన్నాడు, ఇప్పుడు ఎలా అని చెప్పి, యమున డాక్టర్ విషయంలో నువ్వు తప్పుగా ఆలోచించద్దు. ఒక్కొక్కసారి స్వామీజీలు ఎవరికో చెప్పబోయి వాళ్ళకి చెప్తారు, నేను హాస్పిటల్కి వెళ్ళి తెలుసుకుంటాలే, ఇలా చేస్తే నేనెందుకు ఊరుకుంటాను అని చెప్పి పద్మాక్షి హాస్పిటల్కి బయలుదేరుతుంది. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.